మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీ దొండకాయ ఫ్రై గురించి తెలుసుకుందాం. ఈ ఫ్రై పప్పు, సాంబారు, రసము కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఇది సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటాయి, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. పచ్చి దొండకాయలను తీసుకోవాలండి. పండు దొండకాయలు అసలు పనికిరావు దీనికి. సన్నగా స్లైసెస్లో కట్ చేసుకునే దొండకాయలను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలండి. 4 స్పూన్ల కార్న్ఫ్లోరు, 4 స్పూన్ల రైస్ ఫ్లోర్, 2 స్పూన్ల మైదా వేసుకోవాలండి. సరిపడినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పొడి, కొంచెం ఫుడ్ కలరు, అది మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మైదా పిండి అన్నిటికీ కలిపేలాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్తో మిక్స్ చేసుకొని, మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, జారుగా అయిపోతుంది. కొంచెం స్ప్రింకిల్ చేసుకొని వాటర్ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలండి. మసాలాలన్నీ దొండకాయలకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత దొండకాయలు విడివిడిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యేలాగా కాలనివ్వాలండి. వేగిన తర్వాత ఈ విధంగా దొండకాయలన్నింటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే నూనెలో వేసిన పప్పు, 2 పచ్చిమిరకాయల చీలికలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.